అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ వార్ధక్యం. రచయిత కాలువ మల్లయ్య గారు. ఇక కథలోకి వెళితే, 7 పదుల వయోభారాన్ని మోస్తున్న బలరామయ్య కొడుకు కోసం ఎదురు చూస్తున్నాడు. 3 రోజులుగా కళ్ళలో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నాడు. మంచంలో అసహనంగా అటూ ఇటూ కదులుతున్నాడు. అతి కష్టంగా లేచి కూర్చుంటున్నాడు. కట్టె పట్టుకొని భారంగా అడుగులేస్తూ బజారు వరకు వెళ్ళి చూసి వస్తున్నాడు. కొడుకుపై ప్రేమతో పేగు దొర్లుతుంటే నిస్సహాయంగా నిట్టూరుస్తున్నాడు. తానింకా ఎక్కువ కాలం బతకలేడు. కొన్ని రోజుల్లోనో మహా అయితే నెలల్లోనో తాను ఈ లోకం నుంచి విశ్రాంతి కోరుకోబోతున్నాడు. తాను మృత్యువుకు దగ్గరవుతున్న కొద్దీ కొడుకును దగ్గరకు తీసుకోవాలి అనిపిస్తుంది. హృదయానికి హత్తుకోవాలనిపిస్తోంది. కానీ కొడుకొస్తాడా? వచ్చినా తనతో ఉంటాడా? ఈ వృద్ధాప్యంలో తన భారాన్ని మోస్తాడా? వస్తే బాగుండును. మంచంలో వెల్లకిలా పడుకొని తిరుగుతున్న ఫ్యాన్ వైపు చూస్తూ తనలో తానే గొనుక్కుంటున్నట్టుగా అనుకుంటూ ఉన్నాడు బలరామయ్య. ఏమేవ్, సురేష్ వచ్చిండా? మంచంలో కూర్చొని భార్యను కేకేస్తూ అన్నాడు. భర్త కేక విని మెల్లెమెల్లెగా నడుస్తూ ఆ గదిలోకొచ్చింది రాజమ్మ. 60 దాటిన ఆమెను వృద్ధాప్యం కృంగదీస్తుంది. వయసు ప్రభావం ఆమెపై స్పష్టంగా కనబడుతోంది. ఎందుకంతగా కేకలు వేయడం? ప్రొద్దుట్నుంచి ఈ 4-5 గంటల్లో 10-12 సార్లు అడిగారు. వాడొస్తే దాక్కుంటాడా? మీ చాదస్తం కాకుంటే వచ్చాడా అని పదే పదే అడిగితే ఎదురుచూపులు చూస్తే వాడొస్తాడా? అయినా వాడెందుకొస్తాడు? అడ్డాలనాడు బిడ్డలు కాని గడ్డాలనాడా? అంది రాజమ్మ. కొడుకొస్తే బాగుండునని ఆమె కూడా మనసులో అనుకుంటూనే ఉంది. పైకి మాత్రం గంభీరంగా కనబడుతుంది. అయితే సురేష్ రాడంటావా? ముగ్గుబుట్టలా ఉన్న తలను గోక్కుంటూ అన్నాడు బలరామయ్య. వస్తే వస్తాడు, లేకుంటే లేదు. పదే పదే నన్ను విసిగించడమెందుకు? వాడు రాకుంటే నేనేం చెయ్యాలి? గడ్డి పీకాలి గట్టిగా అని భార్య మీదికి కల్లెర్ర చేశాడు బలరామయ్య. అదేదో సామెత చెప్పినట్టుంది. అన్నిటికీ నేను ఎదురుగా కనపడుతున్నాను మీకు. ఏమన్నా అంటే నా మీదికి లేవడం, బూతులు కక్కడం. నేనేం చెయ్యాలే? చావాలనా? 60 దాటితే అవగుణంలో పడతారంటారు. అలా ఉంది మీ సంగతి. అన్నీ చిన్నపిల్లల చేష్టలే. అడిగిందే అడగడం, చెప్పిందే చెప్పడం. మీతోని నాకు చావే ఉంది అంది విసుగ్గా రాజమ్మ. అక్కడ్నుంచి వెళ్ళిపోబోయింది. పోతున్నావా? కొన్ని మంచినీళ్లు తీసుకురా గద్దించినట్టు అన్నాడు బలరామయ్య. చేతగాకున్నా నా మీదనైతే కోపం చూపుతావు. నేనేం చేతనై ఉన్నానంటావా? నాకు పుట్టెడు రోగాలు. మీకంటే 4-5 ఏండ్లు చిన్న కావచ్చు. నాకు నేను చూసుకోవాలా? మిమ్మల్ని చూడాలా? కాళ్ళు గుంజుతున్నాయి. ఎగబోసుకొస్తుంది. చావన్నా నేను. చేతనై చేతగాక చస్తుంటే ఎగిరిపించబడ్తివి అంటూ కడుపులోంచి పొంగుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ మంచినీళ్లు తేవడానికి వంటగదిలోకెళ్ళింది రాజమ్మ. నీళ్లు తెచ్చి బలరామయ్యకిచ్చి టాబ్లెట్ తీసిచ్చింది. టాబ్లెట్ వేసుకొని నీళ్లు తాగాడు బలరామయ్య. ఏం చెయ్యాలి చెప్పు? నీ మీదికి కాకుంటే ఎవరి మీదికి ఎగరాలి? ఎవరి మీదికి ఎగిరితే ఎవరు ఊరుకుంటారు? ఎంత బుద్ధిమంతుడు కొడుకు! ఎలా మారిపోయాడు! ఊర్లో మంచివాడెవరంటే ఎవరినడిగినా సురేష్ పేరే చెప్పేవారు. వీడెందుకు అలా మారిపోయాడు అన్నాడు బలరామయ్య. ఎలా మారిపోవడమేంటి? లోకమే అలా ఉంది. పెళ్ళైతే చాలు పెండ్లాం బెల్లం, తల్లిదండ్రులు అల్లమైపోతున్నారు. దాని భ్రమలో పడిపోయాడు కొడుకు అంది రాజమ్మ. అంతా వాళ్ళదే తప్పంటావు. నువ్వు కోడలను కాల్చుక తిన్లే, మార్చుక తిన్లే. వాళ్ళు అలా మారడానికి నువ్వే కారణం. మనమే కారణం. ముండా నువ్వే కారణం అంటూ తిడుతున్నాడు బలరామయ్య. మీరందరూ మంచివాళ్లే, నేనే రాక్షసిని. ఎప్పుడో ఒకసారి నూతిలబడి చావకుంటే నా పేరు రాజీనే కాదు అంటూ అక్కడ్నుంచి లేచిపోయింది రాజమ్మ. తనతో పాటు వయసు భారాన్ని మోస్తూ కూడా తనకు సేవలు చేస్తున్న భార్యను తిడుతున్నందుకు తనను తాను నిందించుకున్నాడు. మంచంలోంచి లేచి నిల్చున్నాడు. మంచం ప్రక్కనే ఉన్న కట్టె చేతిలోకి తీసుకున్నాడు. మెల్లెమెల్లగా అడుగులేస్తూ అరుగు మీద మొగురాని కొరిగి కూర్చున్న భార్య దగ్గరికి వెళ్ళాడు. ఆమెకు కొంత దూరంలో కూర్చున్నాడు. నా మనసు బాగుండటం లేదు, ఆరోగ్యం బాగుండటం లేదు. నేను ఇంకెంతో కాలం బతకను. నేను తిట్టినా పట్టించుకోవద్దు. ఈ వయసులో నీకు నేను, నాకు నువ్వు కాకుంటే మనకు దిక్కెవలు చెప్పు అన్నాడు బలరామయ్య. కాదని ఎవరన్నారు? నేను అవన్నీ పట్టించుకునేదాన్నైతే ఎప్పుడో నూతిలో పడి చచ్చేదాన్ని. మీకు చేసేవాళ్ళు లేరని బతుకుతున్నాను, కానీ నాకేం బ్రతకాలని లేదు అంది రాజమ్మ.
సరే కానీ సురేష్ రాడంటావా? మన పరిస్థితి ఇలా ఉందని తెలిసి కూడా రాడంటావా అన్నాడు బలరామయ్య. వాడెందుకొస్తాడు? వాని ఉద్యోగం, పిల్లలు, భార్య. మనతో ఏమవసరం ఉంది వాడికి? ఎందుకొస్తాడు? వస్తే మన భారం మీద పడుతుందని ఇదో పీడ అని అనుకుంటాడు. వచ్చేవాడైతే ఇదివరకే వచ్చేవాడు. 2 ఉత్తరాలు రాశాం, 2 మనుషులతోని చెప్పి పంపాం అంది రాజమ్మ. అంతేనంటావా? బలరామయ్య అంటూ ఉండగానే తాత నీకు ఉత్తరం అంటూ పోస్ట్ మ్యాన్ బలరామయ్య చేతిలో ఇంగ్లాండ్ లెటర్ ఉంచి నిల్చున్నాడు. ఎక్కడ్నుంచి ఉత్తరం అన్నాడు బలరామయ్య దాన్ని విప్పకుండానే. మీ సురేష్ రాసిండు అని వెళ్ళిపోయాడు పోస్ట్ మ్యాన్. మంచం కింద అద్దాలున్నాయి తీసుకురాపో అంటూ లేఖ చింపాడు బలరామయ్య. ఈలోగా రాజమ్మ అద్దాలు తీసుకొచ్చి బలరామయ్యకు ఇచ్చింది. కళ్ళజోడు పెట్టుకుని ఉత్తరం తనలో తాను చదువుకుంటున్నాడు బలరామయ్య. ఉత్తరం చదువుతున్న బలరామయ్య ముడతల ముఖంలో మరిన్ని ముడతలు పడుతున్నాయి. అతని ముఖంలో రంగులు మారుతున్నాయి. పూజ్యులైన నాన్నగారికి నమస్కారములు. వృద్ధాప్య భారంతో అనారోగ్యంతో బాధపడుతున్న మీకు ఈ ఉత్తరం రాయడం బాధాకరంగానే ఉంది, కానీ తప్పడం లేదు. ఈ ఉత్తరం చదివి మీరు బాధపడటమో నాపై శాపనార్థాలు కురిపించడమో చేయడం కంటే ఒక్కసారి ఆత్మ ప్రక్షాళనం చేసుకొని ఆలోచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. విఘ్నులైన మీరు అలా చేస్తారని ఆశిస్తాను. సంతానం పసివాళ్ళైనప్పుడు తండ్రిగా ప్రవర్తించాలి. కొడుకు యువకుడవుతుంటే స్నేహితునిగా చూసుకోవాలి. తండ్రి వృద్ధుడైతే కొడుకే తండ్రి పాత్ర తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి. కానీ నేను ఆ పాత్రను తీసుకోవడం లేదు. పైగా మిమ్మల్ని పట్టించుకోవడం కూడా లేదు. ఇది ద్రోహమే. కానీ దీని వెనక ఉన్న కారణాలేంటో మీకు తెలుసు. ఆ కారణాల గూర్చే నేనిప్పుడు రాయబోయేది. నాన్న, మనకున్న దాంట్లో మీరు నన్ను బాగానే పెంచారు. చదువు విలువ తెలిసిన మీరు నన్ను చదివించారు. నేనంటే మీకెంత ప్రాణంగా ఉండేదో మీరంటే నాకంతకంటే ప్రాణంగా ఉండేది. త్వరలోనే నాకు ఉద్యోగమైంది, పెళ్ళి కూడా అయ్యింది. అంతవరకు బాగానే జరిగింది. అటు తర్వాతే సమస్యలు మొదలయ్యాయి. నా భార్య చదువుకున్న కుటుంబంలో నుంచి వచ్చింది. కొంత నాగరికంగా ఉంటుంది. చెల్లెల ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నా వ్యవసాయం చేసే కుటుంబంలోది కావడం వల్ల ఆమె మీకు కష్టపడుతున్నట్టు అనిపించింది. నా భార్యతో ఆమెను పోల్చడం ప్రారంభించారు. మీ కొడుకు సొమ్ముతో ఎక్కడ్నుంచో వచ్చిన స్త్రీ సుఖపడుతున్నట్టు మీలో అభిప్రాయం కలిగింది. అది మీలో విషబీజంగా ఎదిగింది. నా భార్య మీకు శత్రువుగా కనపడింది. ఆమెతో పాటు నిజాలను మాట్లాడే నేను మీకు శత్రువుగానే కనపడ్డాను. అమ్మకు నా భార్యకు మధ్య సఖ్యత చేకూర్చే ప్రయత్నంలో నేను మీకు దూరమయ్యాను. క్రమక్రమంగా మన మధ్య దూరం పెరగసాగింది. ఉద్యోగరీత్యా దూర ప్రాంతంలో ఉండటం వల్ల ఆ దూరం మరింత పెరిగింది. దీన్ని ఆసరాగా తీసుకొని ఊర్లోనే ఉన్న చెల్లెలు, బావ కుటుంబం మీకు మరింత దగ్గరైంది. మన మధ్య దూరం పెరగడానికి మరింత దోహదమయ్యింది. ఆడవాళ్ల మీది కోపంతో నా మీద కూడా కోపం పెంచుకున్నారు. ఇంటికొస్తున్నా రావడం లేదని అందరికీ చెప్పారు. డబ్బులు ఇస్తున్నా ఇవ్వడం లేదన్నారు. మిమ్మల్ని బాగానే చూసుకుంటున్నా నిర్లక్ష్యం చేస్తున్నాడని ప్రచారం చేశారు. మనకున్న భూములపై ఆదాయం బాగానే ఉన్నా అప్పులు అవుతున్నాయి అన్నారు. అప్పులు ఎందుకు అవుతున్నాయి అంటే నన్ను బూతులు తిట్టారు. మీరిద్దరూ బ్రతకడానికి ఆ భూములపై వచ్చే ఆదాయం సరిపోవడం లేదని భూములు అమ్మడం మొదలుపెట్టారు. నేను ఎంత ప్రతిఘటించినా వినలేదు. మీ బాధ్యతను నేను తీసుకుంటాను అన్నా వినలేదు. భూములన్నీ అమ్ముడుపోతున్నా మిమ్మల్ని కష్టపెట్టకూడదనే ఊరుకున్నాను. అయినా తల్లిదండ్రులను చూడని కర్కోటకుడిగా నన్ను ప్రచారం చేశారు. ఓ దిక్కు మన ఆస్తి తగ్గుతుంటే బావ ఆస్తి పెరిగింది. చాలా కాలం డబ్బు పంపి దానివల్ల ఫలితం లేదని పంపడం మానాను. ఇంటికి రావడం కూడా తగ్గించాను. ఏడాదికోసారి నేనే వస్తున్నాను, కానీ 3-4 ఏళ్లుగా మీరు నా ఇంటికే రావడం లేదు. నాకు కూతురు పుట్టినా 3 ఏళ్లు దాటినా మీరు చూడలేదు. ఇప్పుడు నేనెందుకు మీకు జ్ఞాపకం వచ్చాను? నన్నెందుకు మీ బాధ్యత తీసుకోమంటున్నారు? నాకు సంక్రమించాల్సిన తాత ఆస్తిని మా మీది కోపంతో బావకు అమ్మిచ్చారు. ఇప్పుడు ఉన్నదాంతో వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి కొడుకు జ్ఞాపకం వచ్చాడు. నాన్న, నేను ఒకప్పుడు శ్రీరామచంద్రుణ్ణే, మీ మాట జవదాటని వాన్నే. కానీ నాకున్న ఈ చిన్న ఉద్యోగంతో మీకివ్వడం తప్ప తాత ఆస్తి గురించి అడగవద్దంటే సాధ్యం కాదు. జరిగిందేదో జరిగిపోయింది. కొడుకుగా మీ బాధ్యత నాదే. ఇన్ని రోజులు మీ ఆస్తి తిన్నవాళ్ళు చూడకున్నా పర్వాలేదు, కానీ
ఇప్పటికైనా మిగిలింది అప్పైనా కుప్పైనా నాకు అప్పచెప్పి మీ బాధ్యత స్వీకరించమని చెప్పండి. ఇప్పుడున్నదాన్నైనా మీ ఇష్టం ఉన్నట్టు వాడుకుంటానంటే వాడుకోండి. నేను మీ బాధ్యత స్వీకరించాలంటే మాత్రం మిగిలిందైనా నాకు అప్పగించాలి. ఏ నిర్ణయం తీసుకున్నా మీ ఇష్టమే. లేఖ రాయండి. మీ పుత్రుడు సురేష్. లేఖ చదవడం పూర్తి చేసిన బలరామయ్య కళ్ళ వెంట పటపట నీళ్లు కారుతున్నాయి. కడుపులోంచి దుఃఖం ఎగజిమ్ముకు వస్తుంది. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు బలరామయ్య. విషయమేంటో అర్థం కాక రాజమ్మ ఆశ్చర్యపోతోంది. బలరామయ్యను దగ్గరకు తీసుకుని ఓదార్చింది. కొద్ది నిమిషాల్లో ఊరుకొని కళ్ళు తుడుచుకున్నాడు బలరామయ్య. ఉత్తరంలో ఏముందని అడిగింది రాజమ్మ. మరోసారి చదివి వినిపించాడు బలరామయ్య. అయ్యో అయ్యో, నా రాత పాడుగాను. ఇటువంటి కొడుకు ఎవరికైనా ఉన్నాడా? ఉన్నదంతా బిడ్డకే పెట్టానా? పెండ్లాం మాట ఇని నాకు దూరమైనాడు కొడుకు. కడుపులో పెట్టుకొని సాచుకున్న కొడుకును అని ఏడవసాగింది రాజమ్మ. ఊర్కో, ఏడుస్తున్నావా ఇంకా? బిడ్డ బిడ్డ అని కొడుకును నాకు కాకుండా చేసినావు. నోరు ముయ్ అన్నాడు గద్దరిస్తూ బలరామయ్య. రాజమ్మ ఏడ్పు విని బజారు వెంట పోతున్న రామ్రెడ్డి వచ్చి వాకిట్లో వాల్చున్న మంచంలో కూర్చున్నాడు. బలరామయ్య మిత్రుడు నందయ్య కూడా వచ్చి రామ్రెడ్డి ప్రక్కన కూర్చున్నాడు. ఏమైందమ్మా, ఏమైంది అన్నాడు రామ్రెడ్డి. ఉత్తరం రామ్రెడ్డికిచ్చాడు బలరామయ్య. తనలో తాను చదువుకున్నాడు రామ్రెడ్డి. నేను చెప్పలేదా, ఆడవాళ్ళ మాటలు విని అలా చేయొద్దురా అంటే విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. అటు అన్నా చెల్లెళ్ళ మధ్య విరోధాన్ని పెంచావు, ఇటు కొడుకును నీకు కాకుండా చేసుకున్నావు. డబ్బు మనుషుల్ని నాశనం చేస్తుంది. వాడన్న దాంట్లో తప్పేముంది చెప్పు అన్నాడు రామ్రెడ్డి. అందరూ మమ్మల్ని అనండి పటేలా. కోడలకు మా పొడ అంటేనే గిట్టకపాయే. ఆపదల సంపదల అన్నిట్లో బిడ్డే ఆదుకుంటుంది. అదే తింటది, అదే పారేస్తుంది మమ్మల్ని. నా బిడ్డ తింటంది అన్నారు. ఏం తిన్నదది అంది కళ్ళు తుడుచుకుంటూ రాజమ్మ. నందయ్య కూడా ఆ లేఖ చదివి బలరామయ్యకు ఇచ్చాడు. ఎంతైనా కాలం మునుపట్లా లేదు. ఆస్తి ఇస్తేనే చూస్తానంటున్నాడు కొడుకు. కొడుకు ఆస్తి కాకుండా చేస్తానంటున్నాడు తండ్రి. అప్పుడే ఎంతో కొంత చదువుకున్నాడు బలరామయ్య. అయినా ఏం చేశాడో చూడండి. సురేష్ కూడా బాగా చదువుకున్నవాడే. తండ్రి కొడుకులిద్దరూ తెలివిగలవాళ్లే. వడిగల గుర్రానికి తిరుగుడు రోగం అన్నట్లు వీళ్ళెలా చేస్తున్నారో చూడండి అన్నాడు నందయ్య. బలరామయ్య మాటలకు తల వంచుకున్నాడు. ఇప్పుడేమైంది? ఇంతకాలం నడిచినట్టే నడుస్తుందేంటి అన్నాడు రామ్రెడ్డి. అందులోనే ఉంది పటేలా అసలు కిటుకు. చేతనైనన్ని రోజులు నాకేం బిసాయిదని మా ఎగిరాడు బలరామయ్య. ఇప్పుడు చేతగాకుండా ఉంది. పేగు బొర్లింది. కొడుకు పిల్లలను చూసుకోవాలన్న ఆరాటం పెరిగింది. చేతుల్లో డబ్బు ఉన్నప్పుడు జ్ఞాపకం రాని కొడుకు చేతగాకుండా అయిన తర్వాత జ్ఞాపకం వస్తున్నాడా అని ఇప్పుడు కొడుకు బిగుసుకుంటున్నాడు అన్నాడు నందయ్య. ఇందులో ఇద్దరిది తప్పుంది తీయి అన్నాడు రామ్రెడ్డి. ఎంతైనా కాలం మంచిగా లేదే. ముసలోళ్ళు బతికే కాలం కాదిది. నౌకరీ చేసే కొడుకు దగ్గరకు పోయిన తల్లిదండ్రులను మెడలు పట్టి నూకిందట గోపాల్ రెడ్డి కోడలు. ఏడ్చుకుంటూ వచ్చిండ్రు అన్నాడు అప్పుడే వచ్చి అక్కడ కూర్చున్న రాజం. ఈ ఆస్తే లేకుంటే ఏం చేసేవాడట సురేష్ అన్నాడు రాజం. అదే మాట నేనోసారి అన్నాను. నాన్నతో కిల్లి కొట్టో మరోటో పెట్టించేవాణ్ణి అన్నాడు. ఈ కాలపు పిల్లలకు చెప్పవచ్చేది ఉందా? తాము మాత్రం తల్లిదండ్రులకు ఏమీ ఇవ్వదలుచుకోలేదు అన్నాడు నందయ్య. పిల్లలేంది పిల్లలు? సురేష్ ఇంకా పిల్లవాడా? 40 ఏళ్ళున్నాయనుకుంటా. అయినా మన తరంలో ఉన్న ప్రేమలు ఆప్యాయతలు ఈ తరం వాళ్లకు లేవు అన్నాడు రామ్రెడ్డి. ముసలి వాళ్ళది కొంత తప్పున్నా ఈ కాలంలో ముసలి వాళ్ళు బ్రతకడం కష్టమే. ఎంతమంది ముసలివాళ్ళు ఇళ్లల్లో బిక్కు బిక్కుమనుకుంటూ ఉన్నారో మనకు తెలియదా? నౌకర్లు చేస్తూ వాళ్లకు వాళ్ళు ఒంటరిగా ఊర్లో ముసలివాళ్ళు చేతగాకుండా అయితే ముసలివాళ్ళు చనిపోయిందే మంచిది అన్నాడు రాజం. ఆ మాటలకు అక్కడున్న వాళ్ళ హృదయాలన్నీ భారమయ్యాయి. ఇలాంటి సమస్యలు ఎక్కువగా మధ్యతరగతి కుటుంబాల్లోనే ఉంటున్నాయి. అటు బాగా ఉన్న వాళ్ళలో పిల్లలు పట్టించుకోకున్నా డబ్బు మాటున అణగిపోతాయి. కింది స్థాయి కుటుంబాల్లో పూర్తి చేతగాకుండా అయ్యేంతవరకు ముసలివాళ్ళైనా పనిచేస్తూనే ఉంటారు. వాళ్లకు కొడుకులు పెద్దగా పెట్టేదేముండదు. ఎటొచ్చి మధ్యతరగతి ముసలివాళ్ళు తాము కనీ పెంచిన కొడుకులు తమను బాగా చూసుకోవాలని ఏవేవో కోరుకుంటారు. వృద్ధాప్యం అదో వరమైనట్టు తమకు సేవ చేయడం కొడుకుల బాధ్యత అయినట్టు ప్రవర్తిస్తుంటారు. అక్కడే వస్తుంది చిక్కు. మరో దిక్కు చదువుకున్న కొడుకులు కోడళ్ళు, చదువురాని తల్లిదండ్రులు. వీళ్ల మధ్య అంతరాలు భేదాల్ని పెంచుతాయి అన్నాడు రామ్రెడ్డి. చాలా బాగా చెప్పావు పటేలా అన్నాడు రాజం.
ఏం బలరామయ్య, ఏం మాట్లాడవేంటి అన్నాడు రామరెడ్డి. ఏం మాట్లాడాలి పటేలా, నా రాత ఎలా ఉంటే అలా అవుతుంది. మనం అనుకున్నట్టు అవుతాయా? నాకు చేతనవుతలేదు, పడుకుంటాను అని లేచి కట్టె తీసుకొని మెల్లెమెల్లెగా నడుస్తూ ఇంట్లోకి వెళ్ళి మంచంలో పడుకున్నాడు బలరామయ్య. వాళ్ళంతా లేచి వెళ్ళిపోయారు. ఎంత ప్రయత్నించినా బలరామయ్యకు నిద్ర పట్టం లేదు. తను చేసిన తప్పులు, తీసుకున్న నిర్ణయాలు అతన్ని వెంటాడుతున్నాయి. కొడుకు రాసిన వాక్యాలు అతని కళ్ళ ముందు కదులుతున్నాయి. ఎంతోమందికి వృద్ధాప్యం శాపమవుతుంది. చాలామంది వృద్ధులు పిల్లల నిర్లక్ష్యానికి గురవుతూ దీనాతి దీనంగా బతుకుతున్నారు. తాను కూడా అలాగే బతకాల్సి వస్తుందా? తన కొడుకు అలాంటివాడు కాదు. ఇది తన స్వయంకృతం. ఇద్దరిని రెండు కళ్ళుగా చూసుకోవాల్సింది తాము విచక్షణ చూపారు. ఒకరిని దూరం చేసుకున్నాం. ఈ వృద్ధాప్యంలో అల్లుడు తనకు సేవ చేస్తాడా? మరి కొడుకుని ఏ ముఖం పెట్టుకొని తన బాధ్యతలను స్వీకరించమనాలి? ఉత్తరంలో తాను స్వీకరిస్తానన్నా ఇన్నాళ్లుగా జరిగిన సంఘటనలను కోడలు ఎత్తిచూపకుండా ఉంటుందా? తమను సూటిపోటి మాటలతో బాధించకుండా ఉంటుందా? కొడుకు క్షమించినా కోడలు తనను క్షమిస్తుందా? అయితే తానిప్పుడేం చేయాలి? ఏం చేయాలి? రకరకాలుగా ఆలోచిస్తున్నాడు బలరామయ్య. అతనిలో ఎన్నో ప్రశ్నలు. మాకు చేత కాకుండా అయితే ఇంత విషం తాగి చస్తాం, మా పిల్లలతో ఎత్తిపోయించుకోం. తన కోడలు అన్న మాటలు బలరామయ్య చెవుల్లో గింగురుమంటున్నాయి. అతని కడుపు నిండా దుఃఖముంది. కొడుకు పిల్లల్ని ఒక్కసారి చూస్తే బాగుండుననిపిస్తుంది. అయినా తన కోరికను బలవంతంగా అణచుకున్నాడు బలరామయ్య. రకరకాలుగా తర్జన భర్జన చేసుకున్నాడు. ఓ నిర్ణయానికొచ్చాడు. ఇన్లాండ్ లెటర్ తెప్పించాడు. వణికే చేతులతో కొడుక్కు 4 వాక్యాల్లో ఉత్తరం రాయడం ముగించాడు. దాన్నెవరికీ చూపకుండా మెతుకులతో అతికేశాడు. పోస్ట్ బాక్సులో వేయించాడు. ఇప్పుడు అతనికి ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఎందుకండి వేములవాడ వెళ్ళడం? మీకు ఇదివరకే చేతగాకుండా ఉంది. 4వసారి బలరామయ్య ప్రయత్నాన్ని వారించ ప్రయత్నించింది రాజమ్మ. నేను పోవాలనుకుంటున్నాను, పోతాను. నీ ఇష్టం ఉంటే నాతో రా, లేదా నేనొక్కన్నే పోతాను. బిడ్డ, నువ్వు ఎవరు రాకున్నా మంచిదే, ఖచ్చితంగా చెప్పాడు బలరామయ్య. రాజమ్మకు ఇక బయలుదేరక తప్పలేదు. కూతురును వెంటబెట్టుకుని రాజమ్మ, బలరామయ్య సాయంత్రం వరకు వేములవాడ చేరుకున్నారు. ఓ గదిని అద్దెకు తీసుకొని ఆ రాత్రి పడుకున్నారు. తెల్లవారి దొడ్డికెళ్ళి ముఖం కడుక్కున్న తర్వాత కోవెలలో స్నానం చేయడానికి వెళ్దామన్నాడు బలరామయ్య. బయట స్నానం చేసి గుండంలోని నీళ్లు చల్లుకుంటే సరిపోతుంది అన్నది రాజమ్మ. కోవెలలో స్నానం చేయాల్సిందేనని పట్టుబట్టాడు బలరామయ్య. కూతురు చెప్పినా వినలేదు. కోవెల్లో స్నానం చేయడానికి ముగ్గురు బయలుదేరారు. నడవడమే అతి కష్టంగా ఉన్న బలరామయ్యకు మెట్లు దిగడం మరింత కష్టమవుతోంది. వద్దని చెప్పినా వినకుండా కూర్చొని మెట్లపై నుండి జారుతూ తొడలలోతు నీటిలోకెళ్ళాడు. అతనితో పాటు కూతురు వెళ్ళింది. శివుణ్ణి ధ్యానం చేస్తూ నీళ్లల్లో మునుగుతున్నాడు బలరామయ్య. 3వసారి మునిగినవాడు మరలా బయటకు రాలేదు. బలరామయ్య కూతురు రాజమ్మ లబాదిబా మొత్తుకోసాగారు. ఎక్కడి నుంచి వచ్చాడో సురేష్ గబగబా వచ్చి నీటిలో మునిగాడు. తండ్రిని చేతల్లో పట్టుకొని బయటకు తీసుకువచ్చాడు. అక్కడున్న వాళ్ళంతా కలిసి నీళ్లు కక్కించారు. తనకు సమీపంలోనే కోడల్ని పిల్లల్ని చూసిన బలరామయ్య ముఖంలో చెప్పలేని ఆనందం. నాన్న, మీ ఉత్తరం చూసి మీరేం చేయబోతున్నారో అర్థం చేసుకున్నాను. నిన్న రాత్రికి ఇంటికి చేరుకున్నాను. ఇక్కడికొచ్చారని తెలుసుకొని తెల్లవారక ముందే బయలుదేరాను. నాకు ఉత్తరం అందడం ఆలస్యమైనా, నేను ఇక్కడికి రావడం కొంత ఆలస్యం జరిగినా మీరు దక్కి ఉండేవారు కాదు అన్నాడు కళ్ళనీళ్లు తీసుకుంటూ సురేష్. దుఃఖభారంతో ఉన్న ఎవరూ ఏం మాట్లాడలేదు. నాన్న, వార్ధక్యం అటు ముసలి వాళ్లకు శాపం కాకూడదు, ఇటు పిల్లలకు భారం కాకూడదు. ఆ పరిస్థితుల్ని తెచ్చుకోకూడదు అని తండ్రిని కూర్చోబెట్టాడు సురేష్. నువ్వు నాకు కొడుకువు కాదు బాబు, తండ్రివి. ఈ రోజు నుంచి నేనే నీ కొడుకును, వీడు నాకు తాత, ఇది అమ్మమ్మ అంటూ మనవణ్ణి మనవరాలిని దగ్గరకు తీసుకున్నాడు బలరామయ్య. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.